సినిమా అయితే చాలా బాగుందన్న. అంటే ఎలిమెంట్స్ కూడా మీకు ఎలా అంటే పొలిటికల్ డ్రామా మొత్తం అంతా. దీంట్లో చాలా మంది రొమాన్స్ లేదు అది అంటున్నారు, కానీ రొమాన్స్ అక్కర్లేదు. ఎందుకంటే పొలిటికల్ డ్రామాలో రొమాన్స్ అక్కర్లేదు. రొమాన్స్ కోసం చూసారంటే వాళ్ళంతా ఇంకెవరు లేరు అన్నట్టు. కానీ పొలిటికల్ డ్రామా శంకర్ గారి మార్క్ సినిమా. మనకి ఎలాగైతే ఒక్కడున్నాడు సేమ్ అపరిచితుడు ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే గేమ్ చేంజర్ కూడా అలాగే ఉంది. సో ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్, శంకర్ గారి కంబ్యాక్ సినిమాలో ఉంటుంది. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఇంకా చెప్పకల్లా. రామ్ చరణ్, ఎస్జే సూర్య అన్నట్టు ఇద్దరు పోటాపోటీగా జీవిచ్చేశారు. అసలు ఇద్దరికి నేషనల్ అవార్డులు వచ్చి అలా ఏం లేదన్న. తమన్ మ్యూజిక్ ప్రతిసారి నీకు ఎక్కడ హై ఇవ్వాలో అక్కడ హై ఇచ్చాడు. ప్రతిసారి నీకు చరణ్ బాబు ఎక్కడన్నా నడుచుకుంటూ వచ్చాడంటే ఇంక ఎలివేషన్ నీకు తమన్ కొడతానే ఉన్నాడు. ఇంకా ప్రతి చోట కూడా అదొక్కటే డిసప్పాయింట్ అన్న. మళ్ళీ మాకు తెలిసి ఒక 5 days 10 days మళ్ళీ ఏమన్నా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని మేము అనుకుంటున్నాం. అదైతే మంచి మెలోడీ సాంగ్, అది కూడా వచ్చింటే బాగుండేది. కానీ ఏంటంటే అది వచ్చుంటే మొత్తం అంత పొలిటికల్ డ్రామా కాస్త మీకు మళ్ళీ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి 2.5 hours అన్న. 2.5 hours అవును. ఎలివేషన్ చాలా ఉన్నాయి అన్న. ఎలివేషన్ లేవని ఎవరు చెప్పారు మీకు? ఆయన నిద్రపోయినట్టే సినిమాలో. ఎలివేషన్ ఇప్పుడు నీకు చరణ్ బాబు ఎక్కడ కనబడ్డాడంటే అక్కడ ఎలివేషన్ ఉన్నట్టే. ఇప్పుడు ఏరోప్లేన్ లో నుంచి దిగుతాడు, అందుకు ఎంట్రన్స్ లోనే ఉన్నాయి. ఇప్పుడు నేనే చెప్తున్నా, నాకే 100 kg పేపర్లు అయిపోయినాయి ఓన్లీ చరణ్ బాబు ఎంట్రన్స్ కి. అట్లాగా ప్రతిసారి చరణ్ బాబు వచ్చినప్పుడు కార్ దిగేటప్పుడు కానీ ఫైట్ సీక్వెన్స్ కానీ నేను చెప్పమంటే ప్రతి ఒక్కటే చెప్తా, కానీ సినిమా లీక్ అయిపోయినట్టు ఉంటుంది. కానీ ప్రతి చోట చరణ్ బాబు కనబడిన ప్రతి చోట ఎలివేషన్ ఉంది. సార్కి సార్ రాకిరా, ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అంతే. ఏదన్నా సేమ్ అంతే అన్న. సినిమా మొత్తం అయితే అంటే అది ఒక చిన్న లూప్ అంతే. అవినీతికి ఎవడైతే అమ్ముడుపోయాడో వాడి జీవితం వాడే నాశనం చేసుకున్నట్టు అదేనా అవినీతికి. ఇప్పుడు సేమ్ అన్న ఏపీ రాజకీయాలు ఏదైతే ఉందో జగన్ ప్రభుత్వం పోయి ఎట్లా అయితే కూటమి ప్రభుత్వం వచ్చిందో సేమ్ అదే సినిమాలో చూపించాడు అంతే. ఇప్పుడు అవునవునవును నేను ఒక చూడని ప్రేక్షకుని అడుగుతున్నా, భారతీయ 2 కూడా నీకు కరప్షన్ పైన తీశాడు. ఇప్పుడు అన్న దాంట్లో నీకే దాంట్లో ఏంటంటే నీకు ఓన్లీ కరప్షన్ ఒకటే చూపించాడు. దీంట్లో అట్లా కాదు, ఎలిమెంట్స్ చూపించాడు. ఇప్పుడు శాండ్ మాఫియా ఉంది, శాండ్ మాఫియా గురించి చూపించాడు. నెక్స్ట్ నీకు వచ్చేసి బియ్యం మాఫియా, బియ్యం రవాణా చేసే దాని గురించి చెప్పాడు. ఓటుకి నోటుకి చూపించాడు. దీంట్లో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ భారతీయుల్లో మనకి ఏం లేవు కదా. జస్ట్ ఎవడైతే అవినీతి చేస్తున్నాడో, ఎవడైతే పేద ప్రజల దగ్గర తీసుకున్నాడో అది ఒకటే చూపించాడు దాంట్లో. అది ఉన్నాయి, అదే అన్న. ఇప్పుడు నేను ఒకే ఒక్కడు అపరిచితుడికి మరో గేమ్ చేంజర్ అంతే. ఇండస్ట్రీ ఇట్లా అంతే. ఇంకా శంకర్ గారి కంబ్యాక్ సినిమా అన్నట్టు ఉండదు.